హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పాలకూర పప్పు. దీనికి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను కందిపప్పు, ఒక పాలకూర కట్ట, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి, ఒక ఉల్లిపాయ. పాలకూర గుండగా తరిగి పెట్టుకుందాం. పాలకూర ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని తరిగి పెట్టుకోవాలి. ఈ చింతపండులోని కొంచెం వాటర్ వేసి ఉంచుదామండి. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుందాం. ఈ కుక్కర్ వేడైన తర్వాత కొంచెం ఈ కందిపప్పు అనేది వేయించుకోవాలి. పప్పు వేగిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి, కడిగి వాటర్ వంపుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి. ఇందులోకి కడిగి పెట్టుకున్నాను కందిపప్పు, దీన్ని ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ పాలకూర తరిగి పెట్టుకొని ఉంచుకున్నది వేసుకోవాలి ఇందులో. ఇదిగోటి పాలకూర తరిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కొంచెం, కొంచెం ఆయిల్, దీనిని కప్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. గ్యాస్ వెలిగిస్తాను. దీన్ని 5 విజిల్ రావాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. కుక్కర్ 5 విజిల్స్